and finally we get the leads. to grow the business. These all are uses of SEO. Oh yes. Yeah. ఓకే అండి, పర్లేదు. మొత్తం అయితే ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే మీకు క్లారిటీ ఉంది. క్వశ్చన్స్ చేంజ్ చేసి అడిగితే మీకు అది కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ ఎందుకంటే అలా చేంజ్ చేస్తుంది, నేను ఇచ్చినవి నాకు తెలుస్తాయి కాబట్టి అవే డైరెక్ట్గా నేను అడిగాను అనుకోండి, రేపు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అలానే అడగాలని ఏం లేదు. వాళ్ళకి నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే మామూలుగా నేను ఇచ్చిన ఫార్మాట్‌లో అడిగితే మీరు అలానే చదివేసి గుర్తుంటాయి చెప్పేస్తారు. కానీ ఇట్లాంటివి కూడా అంటే యూజెస్ అంటే ఏమేమి ఉంటాయంటే జస్ట్ ఇవే కదా అన్నట్టు అట్లా మీకు ఒక ఐడియా రావాలన్నమాట. ఓకే. మామూలుగా మనము ఒక కాన్సెప్ట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. లైక్ ఎస్‌ఈఓ అంటే ఏంటి? ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్‌ఈఓ, వైట్ హ్యాట్ అంటే ఏంటి? బ్లాక్ హ్యాట్ అంటే ఏంటి? ఇవన్నీ కంప్లీట్ అయినాయి మనకి. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ. ఇప్పటి వరకు మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తము నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇక నుంచి మనం స్టార్ట్ చేసే మొత్తం వర్క్ అంతా కూడా వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలోనే ఉంటుంది. వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలో టైప్స్ వచ్చేసి ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, టెక్నికల్, లోకల్ ఎస్‌ఈఓస్. ఇందులో అసలు ఆన్ పేజ్ అంటే ఏంటి, ఆన్ పేజ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఇవన్నీ కూడా మనము ఈరోజు క్లాస్లో చూద్దాం. మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను వెబ్సైట్ డిజైనింగ్ నేర్పించేసి తర్వాత దానికి మళ్ళీ ఆన్ పేజ్ నేర్పించి తర్వాత టెక్నికల్ ఎస్ఈఓ ఇష్యూస్ అన్నీ చూసుకొని తర్వాత ఆఫ్ పేజీకి వెళ్తే మనకి ఈ వర్డ్స్ అన్నీ కూడా మీకు ముందుగానే వచ్చేస్తాయి. బట్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది కొంచెం కష్టమైనది, అందుకు ఇవి తొందరగా నేర్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను ఫస్ట్ ఈజీగా ఉండే టాపిక్స్ లైక్ మనం ఒక ఆఫీస్లో జాయిన్ అయితే ఫస్ట్ ఇచ్చే వర్క్ అట్లా ఆ ప్యాటర్న్లో మనం వెళ్తున్నాం కాబట్టి కొన్ని వర్డ్స్ కొత్తగా ఉంటాయి. బట్ ఇవేంటి, ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు, ఎక్కడ వస్తుంది అనేది మనకి ఇక్కడ క్లారిటీ రాదు. మనం ఎప్పుడైతే వెబ్సైట్ ఆన్ చేస్తామో ఆన్ చేసిన అప్పుడు ఎప్పుడైతే మనం వర్క్ స్టార్ట్ చేస్తామో అప్పుడు క్లారిటీ వస్తుంది. ఈరోజు ఇక్కడ మనం చదువుకున్న ఈ వర్డ్ ఇక్కడ యూజ్ అయింది అనేది అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఈ వర్డ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు నెక్స్ట్ మనం క్లాస్లో చెప్పేటప్పుడు మీకు అల్లో ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది. ఓకే, లైక్ ఆల్ట్ టెక్స్ట్ అంటే ఇది, ఇంటర్నల్ లింక్స్ అంటే ఇవి, హెడర్స్ అంటే ఇవి, ఓకే ఇలా ఇస్తామా అనేసి ఆల్రెడీ మీకు ఈజీగా అక్కడ అర్థమవుతుంది. అందుకోసం అనేసి ఇవాళ ఒకవేళ మీకు ఏదైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కూడా టెన్షన్ పడొద్దు, ఇవేం అర్థం కావట్లేదు అనేసి. ఈ వైట్ హ్యాట్ ఎస్ఈఓలో మనకి 4 మెయిన్ టైప్స్ ఎస్ఈఓస్: ఆన్ పేజ్, ఆఫ్ పేజ్. ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే టు గ్రో అవర్ వెబ్సైట్ విజిబిలిటీ ఇన్ సెర్చ్ ఇంజిన్. మనం ఏ వర్క్ చేసినా ఫైనల్గా మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజిన్లో టాప్ ప్లేస్లో కనిపించాలి. ఈ ఆన్ పేజీ అనేది మనము ఇండివిజువల్ వెబ్ పేజెస్లో ఫోకస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఆన్ పేజీ అంటే ఈ వెబ్సైట్కి, ఈ ఒక్క వెబ్సైట్కి కాదు, ఇక్కడ నెక్స్ట్ ఆఫ్, ఇంకా నెక్స్ట్ అబౌట్ అస్ పేజ్ ఉంది, దీనికి ఆన్ పేజ్ చేస్తాం. ఇక్కడ మనకి రిమైనింగ్ క్లాసెస్, ఇక్కడ ఒక లింక్ ఉంది, దీనికి ఆన్ పేజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ బ్లాగ్స్ ఉన్నాయన్నమాట, వీటికి కూడా మనం ఆన్ పేజ్ అనేది చేస్తాం. ప్రతి లింక్కి మనము ప్రతి కంటెంట్కి ఆన్ పేజ్ చేస్తాం. మనకి ఈ హోమ్ పేజీ, అబౌట్ అస్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. యాజ్ ఏ ఎస్ఈఓ, డిజిటల్ మార్కెటింగ్ పీపుల్, మనకి రిక్వైర్మెంట్ ఓన్లీ బ్లాగ్స్. ఇది మన వర్క్. ఇంతవరకు నేర్చుకుంటే మనకు సరిపోతుంది. బట్ ఎక్స్ట్రాగా మనం ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, వెబ్సైట్ డిజైనింగ్ ఏంటి, డిజైన్ ఫార్మాట్, ఇవన్నీ కూడా మనకి యాడెడ్ స్కిల్స్. మనం డైలీ వర్క్ చేసినా కూడా ఓన్లీ ఈ బ్లాగ్ మీదే వర్క్ చేస్తాం. అది ఏ టెక్నాలజీ వెబ్సైట్ అయినా, వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయినా, కోడింగ్ వెబ్సైట్ అయినా, ఈ వెబ్సైట్ని మనం అస్సలు టచ్ చేయం, ఓన్లీ బ్లాగ్. సమ్ టైమ్స్ ఇక్కడ
ఏంటి అడ్వాంటేజ్ అంటే ఏదన్నా మోడిఫికేషన్స్ కావాలనుకో కోడింగ్ సైట్‌కి కంపల్సరీగా డెవలపర్స్ దగ్గరికే వెళ్ళాలి. ఎవరైతే ఈ బిజినెస్ ఓనర్ ఉన్నారో. బట్ ఈ వర్డ్ ప్రెస్‌లో ఏంటంటే, మనకి ఇవన్నీ నేర్చుకోవడం వల్ల చిన్న చిన్న ఎడిషన్స్, మోడిఫికేషన్స్ మనమే చేయొచ్చు. మళ్ళీ వాళ్ళ డెవలపర్స్ దగ్గరికెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ పేమెంట్స్ చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఖర్చు తగ్గిపోతాయనమాట. అందుకోసమని వాళ్ళకి మీకు వెబ్‌సైట్ డిజైనింగ్ తెలుసా అని అడుగుతారు. అది మ్యాండేటరీ అయితే కాదు. బట్ ఈ స్కిల్ ఉండడం మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌కి మనం ఆన్ పేజ్ చేస్తాం. ఈ ఆన్ పేజీలో మనకి మెయిన్‌గా ఉండే కీ ఎలిమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్‌ని ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజ్ చేయడం అంటే ఈ కీవర్డ్స్ ఎక్కడుండాలి? ఎన్నుండాలి? ఎలా ఉండాలి? ఇదనమాట. ఇవన్నీ ప్రాపర్‌గా గూగుల్ వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారం మనం యాడ్ చేయడాన్ని కీవర్డ్ ఆప్టిమైజేషన్ అంటాం. ఇన్ కేస్ మీకు ఇంటర్వ్యూలో కూడా క్వెషన్ అడగొచ్చు. హౌ టు ఆప్టిమైజ్ ద కీవర్డ్స్ అని. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడెక్కడ ఆప్టిమైజ్ చేస్తారో నేను చెప్తాను. అది గుర్తుపెట్టుకొని చెప్పండి. హౌ టు ఆప్టిమైజ్ ద కీవర్డ్స్ అండ్ నెక్స్ట్ కంటెంట్ క్వాలిటీ. ఇది అన్నిటికన్నా ఫస్ట్ కీవర్డ్స్‌ని మనం సెర్చ్ చేసుకోవడం ఒక పార్ట్ అయితే, ఆ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయడం అనేది మేజర్ టాస్క్. ఊరికే ఏదో కంటెంట్ క్రియేట్ చేయమంటే టక కంటెంట్ క్రియేట్ చేసామనుకోండి దానివల్ల యూజ్ ఉండదనమాట. కంటెంట్ క్వాలిటీ ఉండాలి. ఈ క్వాలిటీని మనం ఎలా మెజర్ చేస్తాము అంటే ఫస్ట్ వేరే వెబ్‌సైట్స్ నుంచి కాపీ తీసుకోకూడదు. అంటే ప్లగరిజం ఉండకూడదు. నెక్స్ట్ వన్ కీవర్డ్స్ ప్రాపర్‌గా గూగుల్ గైడ్‌లైన్స్ ప్రకారం ఉన్నాయా? లేవా? తర్వాత ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. లైక్ అందులో వచ్చేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మొత్తం ఆ ఆర్టికల్‌లో అసలు ఆ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఆ డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి యూజ్ అవుతుంది? ఎలా యూజ్ అవుతుంది? ఇలాంటి మొత్తం అన్నీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. విత్ గ్రాఫ్స్ అండ్ ఇమేజెస్ ఈ ఫార్మాట్‌లో. లైక్ టేబుల్ ఫార్మాట్‌లో ఇట్లా ప్రాపర్‌గా ఎండ్ యూజర్‌కి ఈజీగా ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలాగా అలాగే వాలిడ్ అవుట్‌పుట్‌తో ఉండాలన్నమాట. దీన్ని మనం క్వాలిటీ కంటెంట్ అంటాం. నెక్స్ట్ మెటా ట్యాగ్స్. ఈ మెటా ట్యాగ్స్ అనేవి గూగుల్‌కి యూజ్ అవుతాయి. హెడర్స్, ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్, ఇంటర్నల్ లింక్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్. ఇది యూజర్ ఎక్స్‌పీరియన్స్ మన ఎండ్ యూజర్ ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఈ వెబ్‌సైట్‌లో ఎక్కడ క్లిక్ చేయాలి? ఎక్కడ ఓపెన్ చేయాలి? ఇవన్నీ అర్థం కావాలి అతనికి. లైక్ ఇక్కడ మనం కోర్సెస్ అనుకో, కోర్సెస్ కోసం వచ్చినోళ్ళు డైరెక్ట్‌గా ఈ కోర్సెస్ పేజెస్ చూస్తారు. సర్వీసెస్ కోసం వచ్చారనుకోండి, డైరెక్ట్‌గా ఈ సర్వీసెస్ కాడికి వస్తారనమాట. ఇట్లా ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉంటదో అవి ప్రాపర్‌గా కనిపించేలాగా ఉండాలి. యూఎక్స్ డిజైన్. అలాగే ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే చెక్ చేస్తే ఇక్కడ మన డీటెయిల్స్ ఉంది. గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ అండ్ ట్రైనింగ్ సర్వీస్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడొచ్చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తము ఇక్కడ ఉందన్నమాట. ఇట్లా మనము క్లియర్‌గా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఈ మెటా ట్యాగ్స్ ఎక్కడొస్తాయి అంటే, ఇక్కడ మన వెబ్‌సైట్ ఉంది గదా! ఇది మనకి యూజర్‌కి కనిపించేది యూఎక్స్ పార్ట్. బట్ ఈ మెటా ట్యాగ్స్ వచ్చేసి గూగుల్‌కి మాత్రమే తెలుస్తాయి. లైక్ మనం ఒక కీవర్డ్ ఇచ్చామంటే ఇట్లా మనం ఒక కీవర్డ్ ఇచ్చాం గదా! ఇక్కడ వచ్చిన తర్వాత మనకి కింద ఇది స్పాన్సర్డ్, ఇది పెయిడ్ యాడ్స్. లైక్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రిజల్ట్ అనమాట. ఈ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అనేది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ తీసుకున్నాము. ఈ కీవర్డ్ తీసుకొని మెటా టైటిల్లో మెటా ట్యాగ్స్ అంటారు వీటిని యాడ్ చేసాము. ఇది టైటిల్ ట్యాగ్, ఇది వచ్చేసి డిస్క్రిప్షన్ ట్యాగ్. ఇక్కడ వచ్చేసి దీని రెండింటిని కలిపి మెటా ట్యాగ్స్ అంటారు. టైటిల్, డిస్క్రిప్షన్ అంటారు. ఇవి ఇక్కడ కనిపిస్తాయి. ఇది ఓన్లీ గూగుల్‌కి మాత్రమే కనిపిస్తాయి. మనము వెబ్‌సైట్‌లో ఓపెన్ చేస్తే
ఈ వెబ్సైట్లో ఎక్కడా కనిపించవు. అలాగే మన వెబ్సైట్కి ఏపో డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు కన్నడ ఇంగ్లీష్ ఉంది కదా, ఇది వచ్చేసి మన మెటా డిస్క్రిప్షన్ పార్ట్. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం హోమ్ పేజ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు కంట్రోల్ ఈ వెబ్ ఏ పేజీకి అయితే మీకు మెటా డేటా కావాలో ఆ పేజీ ఓపెన్ చేసి కంట్రోల్ యూ అని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ సోర్స్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంట్రోల్ F అంటే ఫైండ్ టైటిల్. ఇది ఇక్కడ టైటిల్ ఉంది చూడండి, ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు కన్నడ ఇంగ్లీష్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అదే ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు కన్నడ ఇంగ్లీష్ ఉంది కదా, ఏ డిజిటల్ మార్కెటింగ్ ఈ ప్రొవైడ్ ద అడ్వాన్స్డ్ ఏ డిజిటల్ మార్కెటింగ్. ఈ డీటెయిల్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. ఇదేంటంటే ఇది అంతకు ముందు రాసిన ఫస్ట్ రాసింది ఇక్కడ ఇండెక్స్ అయింది, తర్వాత మనము మార్చింది ఇది ఇంకా ఇది సెకండ్ టైం అప్డేట్ చేసిన కంటెంట్ ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఫస్ట్ ఏదైతే చేసామో అది మాత్రమే ఇక్కడ ఒకసారి వస్తుంది. రిపీట్ చేయరా అండి? కంట్రోల్ కంట్రోల్ యూ అండి. ఫస్ట్ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం బ్లాగ్ ఓపెన్ చేస్తున్నాం కదా, ఈ వెబ్సైట్ ఈ పేజీకి మనము మెటా డేటా చెక్ చేయాలనుకున్నాం. ఈ పేజీ ఓపెన్ చేసినప్పుడు ఈ పేజీ దగ్గర ఉంచుకొని మీరు ఈ పేజీ ఓపెన్ చేసుకొని కంట్రోల్ యూ ఓకేనా. లేదు అంటే ఒక షార్ట్ కట్ ఏంటంటే ఏ పేజ్ అయితే ఓపెన్ చేశారో ఆ పేజీకి లెఫ్ట్ సైడ్ రైట్ క్లిక్ ఇచ్చి పేజ్ సోర్స్ అనగా వ్యూ పేజ్ సోర్స్, షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ యూ. ఇది క్లిక్ చేస్తే మనకి ఇదే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వై చూజ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని వచ్చింది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గైడ్ అని ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇది వస్తుంది. ఇది మనం వెబ్సైట్ ఆన్ చేస్తే మనకు కనిపిస్తుంది ఎక్కడ ఇచ్చాము అనేది. బట్ ఇప్పుడు వెబ్సైట్ ఆన్ చేయలేదు కాబట్టి ఏం కనిపించదు. వీటిని మెటా ట్యాగ్స్ అంటారు. అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇది మెటా ట్యాగ్, మెటా టైటిల్, ఇది మెటా డిస్క్రిప్షన్. ఇట్లా ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ అంటే మనం ఈ కీవర్డ్ ఏదైతే ఇచ్చామో ఆ కీవర్డే మనకి ఇమేజెస్కి కూడా ఉండాలి. ఇక్కడ టైప్ చేసాం అనుకోండి, జస్ట్ ఇదే కీవర్డ్ ఉంచేద్దాం, వేరే కీవర్డ్ ఎందుకు. ఇప్పుడు ఇమేజెస్ క్లిక్ చేసాం. ఈ కీవర్డ్ మనం ఏ ఇమేజ్కి అయితే ఆల్ట్ టెక్స్ట్లా ఇచ్చామో ఆ ఇమేజెస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని తెలుగు అంటే ఇక్కడ ఇచ్చాం, దీనికి ఆల్ట్ టెక్స్ట్. నెక్స్ట్ ఇది మన శ్రీష డిజిటల్స్ది, ఇక్కడ ఒకటి ఉందన్నమాట, ఇది ఒకటి. లైక్ ఇట్లా మనం ఏ ఇమేజెస్కి అయితే ఈ ట్యాగ్ ఇచ్చామో ఆ ఇమేజెస్ అన్నీ ఇక్కడ ఇమేజెస్లో ఇండెక్స్ అవుతాయి. గూగుల్కి ఇమేజ్లో ఏముంది, ఏం కంటెంట్ ఉంది అనేది రీడ్ చేయదు గూగుల్. అదే మనకి ఓన్లీ ఆల్ట్ ట్యాగ్ ఏదైతే ఇస్తామో అదే రీడ్ చేస్తుంది. ఇప్పుడు ఆల్ట్ ట్యాగ్ ప్లస్ ఇమేజ్లో ఉన్న కంటెంట్ సేమ్ ఉంటేనే మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. లేకపోతే మన రిజల్ట్ అనేది రాంగ్ వస్తుంది. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ప్రజెంట్ ఇప్పుడున్న కీవర్డ్ని యూజ్ చేసి సెర్చ్ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ కోసం, మనం దాని బదులు సర్వీసెస్ పెట్టామనుకోండి, అదే ఆయనకి యూజ్ అవ్వదు. అనవసరంగా అది కనిపించినా కూడా మనకి లీడ్స్ కానీ వ్యూస్ కానీ ఏమి రావు అనమాట, అంతా వేస్ట్. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్లో ఏదైతే ఉందో దాన్ని సేమ్ ఇమేజ్కి రిలేటెడ్ ఈ ఆల్ట్ ట్యాగ్ కూడా ఇవ్వాలి ఇమేజ్కి. ఎక్కడ ఇస్తామంటే వెబ్సైట్లో మనం కంటెంట్ అప్డేట్ చేసేటప్పుడు, ఇమేజ్ని అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ ఆప్షన్ అడుగుతుంది ఆల్ట్ ట్యాగ్ ఇవ్వమని, అక్కడ ఇస్తాం. తర్వాత ఇంటర్నల్ లింక్స్ ఏంటంటే మన వెబ్సైట్లోనే ఒక లింక్ ఇచ్చామంటే ఆ లింక్ క్లిక్ చేస్తే మళ్ళీ అది మన వెబ్సైట్లోకి రావాలి. ఇంటర్నల్గా ఒక పేజీ నుంచి ఇంకొక పేజీకి వస్తుందన్నమాట. దీంట్లో ఏమి
ఇంకొక బ్లాగ్ చూద్దామండి. దీంట్లో ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఒక ఇంటర్నల్ లింక్ ఇచ్చాము. ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ మన వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయింది. ఇది ఇంటర్నల్ లింక్ అంటారు. ఆ లింక్ ఒకటి ఎక్స్టర్నల్ లింక్ అని వస్తుంది. ఆన్ పేజీలో ఇంటర్నల్ లింక్, ఎక్స్టర్నల్ లింక్ అనే 2 లింక్స్ ఉంటాయి. ఇంటర్నల్ లింక్ అంటే ఒక కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని ఆ కీవర్డ్కి రిలేటెడ్ లింక్ మన వెబ్సైట్లో ఏది ఉంటే అది ఈ బ్లాగ్లో ఇవ్వాలి. ఎందుకు అలా ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఒక పర్సన్ రీడ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఏఐ జనరేటివ్ కంటెంట్ అన్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ట్రైనింగ్ దగ్గరికి వెళ్ళండి. సెర్చ్ ఫర్ ఏఐ జనరేట్ అంటే ఇప్పుడు మన దగ్గరకు వస్తే ఫస్ట్ పేజ్ వచ్చిందనమాట. ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈ బ్లాగ్ అనేది ఇండెక్స్ అవుతుంది, వెబ్సైట్ ఇండెక్స్ అవ్వదు. ఈయనకి ఈ ఒక్క బ్లాగే కనిపిస్తుంది. ఈయన ఇక్కడికి వెళ్ళి హోమ్ పేజీకి వెళ్ళి ఇవన్నీ సెర్చ్ చేసుకునే బదులు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ హోమ్ పేజీకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకుంటాడు. అట్లా ఇంటర్నల్ లింక్స్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటంటే వేరే వెబ్సైట్ లింక్ తీసుకొచ్చి మన వెబ్సైట్లో పెట్టాలి. ఈ కాన్సెప్ట్ గూగుల్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే, మనము గ్రో అవుతూ మనతో పాటు మనలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ ఎక్స్టర్నల్ లింక్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైనా ఒక విజిటర్ మన వెబ్సైట్కి వచ్చి రీడ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వేరే వెబ్సైట్కి అనేది వెళ్తుంది. అది లైక్ ఇక్కడ ఉంది చూద్దాం. ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, వేరే వెబ్సైట్, ఇది కూడా ఇంటర్నల్ లింక్ది, ఇక్కడ ఉండాలి ఒకటి. ఇక్కడ వచ్చేసి మనం వేరే బ్లాగ్కి రీడైరెక్ట్ చేసాం. ఈ బ్లాగ్ కూడా మనదే. దీనికి మనం రీడైరెక్ట్ చేసాం అనమాట. దీన్ని ఇది ఎక్స్టర్నల్ లింక్ అనమాట. ఇది మనదే కాబట్టి మనం ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఒకవేళ వచ్చినా కూడా మన ఈ బ్లాగ్కి వస్తాడు, మళ్ళీ ఇక్కడ రీడ్ చేస్తాడు, మళ్ళీ ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే మళ్ళీ మన వెబ్సైట్కి వస్తాడు. ఇక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇట్లా మనం ఇస్తామన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే మన కాంపిటేటర్స్కి కనుక ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు వచ్చిన లీడ్స్ని వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు. ఇన్ కేస్ అక్కడ కన్వర్ట్ అయ్యారు అనుకోండి, కష్టపడి మనము పర్సన్ని తీసుకొచ్చి ఎస్సీఓ చేసి లేకపోతే సోషల్ మీడియా చేసి ఒక పర్సన్ని మన వెబ్సైట్లో కంటెంట్ రీడ్ చేయడానికి తీసుకొస్తే అతను మన కంటెంట్ రీడ్ చేస్తూ ఆ ఎక్స్టర్నల్ లింక్ క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఒకవేళ అక్కడ అతనికి ఏమన్నా ఓకే వీళ్ళు దానికంటే ఇది మనకు బెటర్ ఆప్షన్ అనుకున్నప్పుడు అక్కడ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి. మనం ఇంత కష్టపడి వర్క్ చేసి లీడ్ని వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు, అక్కడ కన్వర్షన్ జరుగుతుంది. దానికోసమని అలా ఇవ్వడానికి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బిజినెస్ ఓనర్ కూడా యాక్సెప్ట్ చేయడు. కాబట్టి వాళ్ళకి ఏదన్నా అదర్ బ్లాగ్స్ ఉంటే ఆ లింక్స్ ఇవ్వచ్చు, లేదా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇలాంటి బిజినెస్ పేజెస్ కూడా మనకి ఎక్స్టర్నల్ లింక్సే కాబట్టి అవైనా కూడా ఇవ్వచ్చు అనమాట. అట్లా ఎక్స్టర్నల్ లింక్స్ అనేవి బిజినెస్ ఓనర్స్ వాళ్ళకు సంబంధించినవే ఇస్తారు, కానీ లైక్ అదర్స్ ఇవ్వరు. బట్ గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎక్స్టర్నల్ లింక్ అంటే వేరే సైట్స్ నుంచి లింక్ తీసుకొచ్చి మన వెబ్సైట్లో పెట్టాలి. అది ఎవరిది అనేది గూగుల్కి తెలియదు, ఎవరు ఓనరు ఇవన్నీ తెలియదు, కానీ వేరే డొమైన్ నేమ్ అనేది ఉండాలన్నమాట. అట్లా మనం ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ కూడా ఇస్తాము. నెక్స్ట్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ కంటెంట్ రాసాము, ఇక్కడ కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని ఒక కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని దానికి పేజ్ టైటిలు, మెటా డిస్క్రిప్షను, కీవర్డ్స్, టేబుల్ ఫార్మాట్, ఇట్లా చిన్న బుల్లెట్ పాయింట్స్,
లైక్ ఇదంతా కూడా గూగుల్ వాళ్ళ ఫార్మాట్ ప్రకారం ఎఫ్ఏక్యూస్ ఇవన్నీ యూజ్ చేసి కంటెంట్ రాసుకున్నాము. అంతా చేసి జస్ట్ మన వెబ్సైట్ని అలానే వదిలేస్తే అది గూగుల్లో ఇండెక్స్ అవ్వదన్నమాట. ఇండెక్స్ అవ్వాలి అంటే మనకి ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ చేయాలి. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ దేనికి యూస్ చేస్తాం అంటే మేజర్గా బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్లో లింక్ బిల్డింగ్ అనే ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఈ లింక్ బిల్డింగ్ మనకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా స్లో ప్రాసెస్. ఇందులో వచ్చి కీ ఎలిమెంట్స్ బ్యాక్ లింక్ బిల్డింగ్ అండ్ సోషల్ సిగ్నల్స్, బ్రాండ్ మెన్షన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అవుట్రీచ్ అండ్ ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్. బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడం మన మేజర్ టాస్క్ ఆఫ్ పేజ్ ఎస్సీఓలో. ఈ బ్యాక్ లింక్స్ అంటే ఏంటంటే వేరే సైట్స్కి మన సైట్ని లింక్ చేయడమే. ఈ లింక్స్ అనేవి మనకు డైరెక్ట్గా కనపడవు. ఇవి చూడాలి అంటే మనం టూల్స్ని యూజ్ చేయాలి. అలా మనము వేరే సైట్ నుంచి మన సైట్కి లింక్ క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేయడం వల్ల గూగుల్కి ఎన్ని లింక్స్ వస్తే మన వెబ్సైట్కి అంత సపోర్ట్ ఉన్నట్లు. లైక్ అంటే ఒక పర్సన్ సింగిల్గా ఉన్నప్పుడు చేసే వర్క్ కన్నా వాళ్ళకి ఇంకొక సపోర్ట్ ఉంది అంటే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా. లైక్ ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకోండి, మనం డైరెక్ట్గా వెళ్ళి ఏదైనా ఆఫీస్లో వర్క్ చేయమంటే ఫాస్ట్గా చేయరు. అదే ఏదైనా రికమెండేషన్తో వెళ్ళారనుకోండి, వాళ్ళ రికమెండేషన్ కాబట్టి ఫాస్ట్గా చేస్తారు. అట్లా వాళ్ళకి ఒక అథారిటీ అనేది ఉంటుంది అనమాట రికమెండేషన్ మీద. అట్లా గూగుల్లో వచ్చే ఈ లింక్స్ అన్నీ కూడా గూగుల్ అల్గారిథంకి రికమెండ్ చేస్తాయి. ఇది మంచి ట్రస్ట్ వర్ది సైట్. ఈ సైట్కి గూగుల్లో ర్యాంకింగ్, ఇండెక్సింగ్, ర్యాంకింగ్ వీటికి సపోర్ట్ చేయమని ఆ లింక్స్ చెప్తాయన్నమాట. అట్లా లింక్స్ కనుక మనకి సపోర్ట్ ఉన్నాయి అంటే బ్యాక్ ఎండ్లో ఆ లింక్స్ పెరిగే కొంది మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇట్లా ఎవ్రీడే మనం యాడ్ చేసే కొన్ని లింక్స్ వల్ల కొంచెం కొంచెం స్లోగా డొమైన్ అథారిటీ పెరుగుతుంది. ఇది 1 to 100 ఉంటుంది. 100 అనేది హై ఎండ్ అనమాట. లైక్ పెద్ద పెద్ద సైట్స్ ఏముంటాయంటే ఫేస్బుక్, లైక్ గూగుల్ కూడా లైక్ ఒక టైప్ ఆఫ్ వెబ్సైటే కదా. ఇట్లాంటి కొన్ని సైట్స్ గూగుల్ రిలేటెడ్ సైట్స్కి హై డొమైన్ అథారిటీ ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ 50 అబోవ్ ఉంటే కొంచెం బాగా మంచి సైట్ అనేది ఒక ఇండికేషన్ అనమాట. అట్లా మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకొని ఆ బ్యాక్ లింక్స్ త్రూ డొమైన్ అథారిటీ క్రియేట్ చేసుకొని డొమైన్ అథారిటీ పెరిగే కొంది మన వెబ్సైట్కి ట్రస్ట్ పెరుగుతుంది. ట్రస్ట్ పెరిగిన ఆటోమేటిక్గా మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజిన్ పేజ్లో ఇండెక్స్ అవుతుంది, ర్యాంకింగ్ అవుతుంది. ర్యాంకింగ్ అయిన తర్వాత అది గ్రో అవుతూ ఫస్ట్ పేజీకి వస్తుంది అనమాట. ఇది రావడానికి మనకి ఆల్మోస్ట్ 6 months to 1 year పడుతుంది. అది డిపెండ్స్ ఆన్ కీవర్డ్, డిపెండ్ ఆన్ ఎండ్ యూజర్స్ అండ్ మనం చేసే వర్క్. ఇవన్నీ కూడా బేస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ అది ఫార్వర్డ్ వస్తూ ఉంటుంది. లైక్ సోషల్ సిగ్నల్స్ అంటే మనకి రివ్యూస్ అవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవి కూడా ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ కిందకే వస్తాయి. అంటే బ్రాండ్ మెయింటెనెన్స్, మన బ్రాండ్ మెయింటైన్ చేయడం అంటే కలర్స్, లోగో కలర్ ఎలా ఉందో అదే మొత్తం ఇమేజెస్లో మెయింటైన్ చేయడము, లేకపోతే ఫాంట్ సైజు, ఫాంట్ కలరు, ఇట్లా అన్నీ కూడా ఒకే ఫార్మాట్లో ఈవెన్గా మెయింటైన్ చేయడాన్ని బ్రాండ్ మెయింటెనెన్స్ అంటారు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవుట్రీచ్. మన ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే లైక్ సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు ఒక టీవీ ఛానల్ కానీ ఇట్లా పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఎక్కువ జనాల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు కదా. అట్లా ఇన్ఫ్లుయెన్సర్ అవుట్రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్. ఇది చాలా రేర్ కేసెస్లో మనము ఈ ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అనేది చేస్తాము. ఎప్పుడైతే మన బిజినెస్కి రెప్యుటేషన్ అనేది డౌన్ అవుతుందో అప్పుడు మనం ఈ రెప్యుటేషన్ స్టార్ట్ చేస్తుంది. రెప్యుటేషన్ అంటే ఏంటంటే నెగిటివిటీ రావడం అనమాట, మన రెప్యుటేషన్ పోవడం అంటే. కొన్ని సర్వీసెస్ ఉంటాయి, వాళ్ళు ముందే పేమెంట్ తీసేసుకుంటారు, తర్వాత వాళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ అన్నీ వేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే దానికి రీచ్ అవ్వరు. మేబీ వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు, కొన్నిసార్లు వాంటెడ్గా చేయొచ్చు, అవి మనం చెప్పలేము. అంటే డిపెండ్స్ ఆన్ బిజినెస్ ఓనర్స్. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం
రిప్యుటేషన్ మేనేజ్మెంట్లో మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్. ఒకవేళ మన వెబ్సైట్కి సంబంధించి నెగిటివ్ రివ్యూస్ బాగా ఎక్కువైపోయినాయి, అతను పేమెంట్స్ తీసుకుంటున్నాడు కానీ ఎండ్ ఆఫ్ ద డే సర్వీసెస్ కరెక్ట్గా ఇవ్వట్లేదు, లేకపోతే వాళ్ళకి సర్వీస్ మధ్యలో వద్దనుకుంటున్నారు, లైక్ వాళ్ళకి ఏంటంటే ముందే అగ్రిమెంట్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న అమౌంట్స్ కాదు కానీ ల్యాక్స్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అనమాట. అంటే చిన్న చిన్న అమౌంట్లు అంటే పెద్దగా పట్టించుకోరు, సరే పోతే పోయినాయిలే, ఇంకా వాళ్ళతో ఆ అమౌంట్ కోసం ఏం తిరుగుదాం అన్నట్లు చాలామంది వదిలేస్తారు. బట్ ల్యాక్స్లో పేమెంట్ చేసే బిజినెస్లు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ప్రాపర్గా చేయలేకపోతే వాళ్ళు అంత ఈజీగా ఊరుకోరు, మొత్తం బ్యాడ్ స్ప్రెడ్ చేసేస్తారు, ఈ కంపెనీ ప్రాపర్గా లేదు. అప్పుడు ఆ రెప్యుటేషన్ మనం చేయడానికి మనం డిఫరెంట్ ప్రాసెస్ అనేది ప్రొసీజర్ ఫాలో అవుతాము. దానికి ఏమేం ఫాలో అవుతాము, ఎలా చేయాలి, ఇది ఎస్సీఓ కన్నా కూడా చాలా టఫ్ అనమాట. అంత ఫాస్ట్‌గా అయితే మనకి పాజిటివ్ రిజల్ట్ రాదు. నెగెటివ్‌కి ఉన్నంత స్పీడ్ పాజిటివ్‌కి ఉండదు. దాంట్లో చాలా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. లైక్ సీఈఓలు, మేనేజర్లు, లీగల్ డిపార్ట్‌మెంటు ఇట్లాంటివి చాలా అవుతాయి. అంటే స్టేజెస్ వైస్‌గా అవుతాయనమాట. ఫస్ట్ స్టేజ్‌లో డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్ హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ స్టేజ్‌లో సేల్స్ టీము, తర్వాత టీమ్ లీడ్సు, మేనేజర్సు, సీఈఓ, ఇంకా వాళ్ళతో కూడా అవ్వలేదు అంటే నెక్స్ట్ లీగల్ డిపార్ట్‌మెంట్ దాకా కూడా ఎళ్తదనమాట. ఈ రెప్యుటేషన్‌ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి చేయవలసిన ప్రాసెస్. అదంతా మనం ఆ టాపిక్‌లో డిస్కస్ చేసుకున్నాం. అంటే నెక్స్ట్ వన్ టెక్నికల్ ఎస్ఈఓ. టెక్నికల్ అంటే వెబ్‌సైట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనమాట. ఫస్ట్ మనము వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఆన్ పేజ్ చేస్తాం. కంటెంట్ మొత్తం రాసుకుంటాము. కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. కంటెంట్ రాసుకుంటాం. కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకొని కంటెంట్ మొత్తం రాసుకున్న తర్వాత వెబ్‌సైట్‌ని చెక్ చేస్తాం. అంటే టెక్నికల్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేసి. లైక్ ఇందులో మనకొచ్చే మేజర్ ఇష్యూస్ ఏముంటాయంటే వెబ్‌సైట్ స్పీడ్, మొబైల్ ఫ్రెండ్లీనెస్. ఫస్ట్ మనం వెబ్‌సైట్ డిజైన్ చేసామంటే ఆ వెబ్‌సైట్ మొబైల్‌లో ఓపెన్ అవ్వాలి. మొబైల్ ఫ్రెండ్లీనెస్, క్రాలబిలిటీ, వెబ్‌సైట్‌ని ప్రాపర్‌గా క్రాల్ చేస్తుందో లేదో చూసుకోవాలి. అండ్ వెబ్‌సైట్ స్ట్రక్చర్డ్ డేటా అండ్ వెబ్‌సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఇదంతా. నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. ఈ సైట్ మ్యాప్ ఏంటి, అది ఎలా అనేది మనము ఎలా క్రియేట్ చేయాలి, ఇదంతా మనం టెక్నికల్ ఎస్‌ఈఓలో చూద్దాం. బట్ ఈ నేమ్స్ అవి గుర్తుపెట్టుకోండి. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. ఇవన్నీ కూడా మనకి టెక్నికల్ ఎస్‌ఈఓలో వచ్చే ఇష్యూస్ అనమాట. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అంటే సెక్యూర్ సాకెట్ లేయర్ అంటారు కదా, అది సెక్యూరిటీ ఉందా లేదా మన వెబ్‌సైట్‌కి. ఇవన్నీ కూడా మేజర్‌గా మనకు టెక్నికల్ ఎస్‌ఈఓలో వస్తాయి. ఈ టెక్నికల్ ఎస్‌ఈఓలో అన్నీ రిజాల్వ్ చేసినాక అప్పుడు ఆన్ పేజ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ స్టేజ్‌లో మాక్సిమం డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్‌ని హైర్ చేసుకుంటారు కంపెనీ వాళ్ళు. వాళ్ళు ఇన్ బిట్వీన్ అంటే బిఫోరే వాళ్ళు వెబ్‌సైట్ డిజైనింగ్ చేసుకుంటారు. కొన్ని కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ కీవర్డ్స్‌కి రిలేటెడ్‌గా కంటెంట్ రాపిచ్చుకొని, అంతా డిజైన్ చేసుకొని వెబ్‌సైట్ రెడీగా ఉంటది. రెడీగా ఉన్న తర్వాత అప్పుడు మిమ్మల్ని హైర్ చేసుకున్నాక అప్పుడు మీకు హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ ఇస్తారు ఫస్ట్. ఈ తర్వాత కొన్ని రోజులకు పోయినాక స్లోగా ఆన్ కీవర్డ్ రీసెర్చ్ చేయండి. తర్వాత ఆన్ పేజ్ కంటెంట్ రాయండి. నెక్స్ట్ ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఎస్ఈఓ. ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ టాపిక్. లోకల్ ఎస్ఈఓ ప్రతి బిజినెస్ ఓనర్ ఈ లోకల్ ఎస్ఈఓ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. ఈ లోకల్ ఎస్ఈఓలో మనం టాప్లో రావాలంటే ఏం చేయాలి అని. మనకి మామూలుగా ఎస్ఈఓలో అయితే టాప్ 10 రిజల్ట్స్ అంటే ఫస్ట్ పేజ్లో వచ్చి టాప్ 10 రిజల్ట్స్. బట్ ఈ లోకల్ ఎస్ఈఓ వచ్చేసరికి లోకల్ ప్యాక్ 3 అంటాము. ఈ లోకల్ ప్యాక్ 3 అంటే 3 రిజల్ట్సే ఉంటుంది అనమాట వాటికి. ఇక్కడ వచ్చేసి ప్లేసెస్ ఉంది కదా, ఇది మన లోకల్ ఎస్ఈఓ. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 3 వెబ్సైట్స్ అనమాట. ఈ ఫస్ట్ 3లోనే మన వెబ్సైట్ రిజల్ట్ అనేది తీసుకురావాలి. అది లోకల్ ప్యాక్ 3 అంటారు, లేకపోతే లోకల్ ఎస్ఈఓ అంటారు. ఇట్లా మనము రిజల్ట్ అనేది తీసుకురావాలి లోకల్ ఎస్ఈఓకి. దీనికి ఏంటంటే గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్‌లో మనం డేటా యాడ్ చేస్తాము, రివ్యూస్ యాడ్ చేపిస్తాము, లోకల్ కీవర్డ్స్ యాడ్ చేస్తాము. ఇది ఎక్కువగా ఏంటంటే ఈ కామర్స్ ఇదే కాకుండా ఇంకా మనము ఎక్స్ట్రా ఇంకా ఏమేమి ఉంటాయంటే
లైక్ మనకి 4 వచ్చేస్తే లైక్ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్, ఎస్సీఓస్ ఇవన్నీ వస్తే మాక్సిమం రిమైనింగ్ అన్ని రకాల సైట్స్‌కి కూడా సేమ్ ఇదే ఉంటది. బట్ చిన్న చిన్న చేంజెస్ తోటి ఈ కామర్స్ ఎస్సీఓ కానీ, మొబైల్ ఎస్సీఓ కానీ, వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ గానీ ఇవన్నీ కూడా రిమైనింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎస్సీఓస్. బట్ ఇవి 4 మేజర్‌గా తెలుసుకుంటే మిగతావన్నీ కూడా మీకు ఈజీ. అంటే సేమ్ అలానే ఉంటది. చిన్న చిన్న డిఫరెన్సెస్ టూల్స్ డిఫరెన్స్ అంతే. నెక్స్ట్ మనము ఆన్ పేజ్‌లో ఏమేమి యాక్టివిటీస్ అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసాం కదా కీవర్డ్స్ అని. ఈ కీవర్డ్స్‌ని ఎలా ఆప్టిమైజ్ చేస్తాము అంటే మనము ఒక కీవర్డ్‌ని తీసుకుంటే ఆ కీవర్డ్ ఫస్ట్ చెక్ చేస్తాం టూల్‌ని యూజ్ చేసుకొని. గూగుల్ కీవర్డ్ ప్లానర్ యూజ్ చేసుకొని ఆ కీవర్డ్ గుడ్ కీవర్డా కాదా, మనకు మంచి రిజల్ట్ ఇస్తుందా లేదా అనేది చెక్ చేస్తాం. అది దానికి పారామీటర్స్ ఏంటి అంటే హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్. హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. లో కాంపిటీషన్ అండ్ హై సెర్చ్ వాల్యూమ్ అంటే హై సెర్చ్ వాల్యూమ్ అంటే ఎండ్ యూజర్ ఎవరైతే గూగుల్లో సెర్చ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. అలాగే కాంపిటీషన్ అంటే బిజినెస్ ఓనర్స్ మధ్య ఆ కీవర్డ్కి సంబంధించి తక్కువ ఉండాలి. అంటే తక్కువ ఒకవేళ 100 మెంబర్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంటే మనం ఏ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక 10 మెంబర్సే ఆ కీవర్డ్ని యూజ్ చేయాలన్నమాట. మిగతా వాళ్ళు యూజ్ చేయకూడదు. అలా కాంపిటీషన్ అనేది తక్కువ ఉండాలి. అప్పుడు మనం ఫస్ట్ ప్లేస్లో ఈజీగా కనిపిస్తాము. ఎండ్ యూజర్ క్లిక్ చేయడానికి మన వెబ్సైట్కి రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాంటి కీవర్డ్స్ని తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి కీవర్డ్స్ అనేవి ఒకప్పుడు మన సెర్చ్ ఇంజిన్ కీవర్డ్ బేస్ మీద రన్ అయ్యేది. అప్పుడు మన కీవర్డ్ని 3 టైప్స్గా మనము చెప్పేవాళ్ళం. ఒకటి ఫస్ట్ ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్ అండ్ టెర్షరీ కీవర్డ్. ఇట్లా 3 కీవర్డ్స్ తీసుకునేవాళ్ళమే కీవర్డ్ బేస్ మీద అల్గారిథం రన్ అయినప్పుడు. ఇప్పుడు సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద రన్ అవుతుంది కాబట్టి ఈ ప్రైమరీ కీవర్డ్ని ఫోకస్ కీవర్డ్ అంటారు. మేజర్లీ ఈ ఫోకసింగ్ కీవర్డే మనం యూజ్ చేస్తాము. సెకండరీ టెర్షరీ కీవర్డ్స్ మనం తర్వాత యూజ్ చేస్తాం కానీ వాటికి అంత హై ప్రయారిటీ లేదు. ఇక్కడ ఇవి ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్ అంటే ఎలా అంటే ఇక్కడ ఉంది చూసారు కదా, తెలుగు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ అని ఇక్కడ ఒక పైప్ సింబల్ పెట్టారు. మళ్ళీ ఏఐ పవర్డ్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ ఏదో సంథింగ్ వాళ్ళు ఏదో షార్ట్ ఫామ్లో పెట్టుకున్నారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది తెలుగు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ అనుకుంటా ఇది. ఇట్లా వాళ్ళు ఇంకొకటి పెట్టుకున్నారు. ఈ రెండింటి మధ్య పైప్ సింబల్ పెట్టారు. ఇలా పెడితే ఇది ఫస్ట్ వచ్చే కీవర్డ్ని ప్రైమరీ కీవర్డ్ అంటారు. దీన్ని సెకండరీ కీవర్డ్ అంటారు. ఇది కీవర్డ్ బేస్ మీద వాళ్ళు టైటిల్ క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు 2026. ఇది వచ్చేసి మనకి సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద క్రియేట్ చేసిన టైటిల్ అనమాట. ఈ టైటిల్ ఇది టైటిలే. బట్ వీళ్ళేమో కీవర్డ్ బేస్ మీద చేసి ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ ఇంకా చిన్న కీవర్డ్స్ అనుకోండి 3 కూడా యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి 2 యాడ్ చేశారు ఇక్కడ. ఇలా ఇచ్చింది ఇది సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద. లైక్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏఐ తెలుగు కోర్స్ అండ్ లైవ్ ఏఐ ట్రైనింగ్ తెలుగు ఇవి 2 ఇచ్చారు కదా. ఇది కూడా కీవర్డ్ బేస్ మీద వీళ్ళు టైటిల్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ మామూలుగా దీంట్లో ఇక్కడ వచ్చేదాన్ని ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేదాన్నేమో సెర్చ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్ అంటాం. దీన్ని ఫోకసింగ్ కీవర్డ్ అంటాం. ఈ ఫార్మాట్లోకి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా పైప్ సింబల్ వచ్చి 2 కీవర్డ్స్ వచ్చినాయి కదా. ఇది ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్ అని మెన్షన్ చేస్తాం. ఈ కీవర్డ్ అనేది ఫస్ట్ టైటిల్ ట్యాగ్లో ఉండాలి. అంటే ఈ టైటిల్లో ఉండాలి. ఏ తెలుగు కోర్స్ అనేది ఈ టైటిల్లో ఉండాలి. అలాగే ఈ డిస్క్రిప్షన్లో ఉండాలి. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అనేది వీళ్ళు ఏఐ తీసేసారు. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అనేది టార్గెట్ చేసినట్టున్నారు. జస్ట్ ఇక్కడ కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని తెలుగు ఉంది. మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్. హెడర్ ట్యాగ్స్ H1 to H6 వరకు ఉంటాయి ఈ ట్యాగ్స్.
మనకి టైటిల్ వచ్చేసి మెటా టైటిల్ కానీ పేజ్ టైటిల్ ఇది వచ్చేసి మనకి H1 ట్యాగ్ కింద తీసుకుంటుంది. అండ్ H2 H3 అనేవి 3 ట్యాగ్స్ మేజర్ 6 వరకు ఉంటాయి. బట్ ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ మనకి మేజర్గా కన్సిడర్ చేసేది ఓన్లీ 3 ట్యాగ్స్ H1 H2 H3. ఇక్కడ ఇది వచ్చేసి ఆటోమేటిక్గా మనకి H1 కింద తీసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ కంటెంట్లోకి వచ్చేసరికి కీవర్డ్ ఇక్కడ ఏముందంటే డిజిటల్ మార్కెటింగ్, ఇక్కడ ఉంది కదా, మనీ ఎర్నింగ్, శ్రీష డిజిటల్ ఆన్లైన్ ట్రైనింగ్. ఇక్కడ ఈ కీవర్డ్ మనకి ఇక్కడ ఉందనుకోండి, దీన్ని H2 కింద తీసుకోవాలి. నెక్స్ట్ శ్రీష డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆన్లైన్ ట్రైనింగ్ అనేది శ్రీష డిజిటల్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఇది H3 కింద తీసుకోవాలి. ఇట్లా H1 H2 H3లో 3 టైమ్స్ మనకి సేమ్ కీవర్డ్ అనేది రిపీట్ అవ్వాలి. అలాగే బాడీ ఆఫ్ ద కంటెంట్లో రావాలి. అలాగే యూఆర్ఎల్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, వెబ్సైట్ ఇక్కడ వచ్చే ఈ లింక్ కనిపిస్తుందండి? కనిపిస్తుందండి. కనిపిస్తుంది. హలో, ఈ యూఆర్ఎల్లో కూడా మనకి శ్రీష డిజిటల్ ఆన్లైన్ ట్రైనింగ్ అనే ఈ కీవర్డ్ అనేది రావాలి. నెక్స్ట్ ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్, ఈ ఇమేజ్కి కూడా సేమ్ కీవర్డ్ ఆల్ట్ టెక్స్ట్గా ఇవ్వాలి. ఇదంతా కూడా ఆప్టిమైజేషన్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడుగుతారంటే హౌ టు డూ కీవర్డ్ ఆప్టిమైజేషన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ వర్డ్స్ అంటే, లేకపోతే హౌ యూ ఆప్టిమైజ్ ద కీవర్డ్ అని, ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్లో క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఏది అడిగినా కూడా మీకు ఆన్సర్ అయితే ఇదే అనమాట. టైటిల్, మెటా డిస్క్రిప్షన్, H1 హెడర్ టెక్స్ట్, H1 H2 H3, కంటెంట్ బాడీ, ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్. లైక్ ఇమేజ్లో కూడా వస్తుందేమో చూద్దాం, ఇక్కడ కనిపిస్తుందేమో. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ రాలేదు, సైజ్ మాత్రం వచ్చింది. ఓకే, ఆన్లైన్లో అక్కడ చూసినప్పుడు అక్కడ చూపిస్తాను ఎక్కడ ఇస్తున్నామని. ఆ ట్యాగ్లో కూడా మనం సేమ్ టైటిల్ కీవర్డ్ అనేది రావాలి. ఇట్లా మీరు ఈ కీవర్డ్ని ఆప్టిమైజ్ చేయాలి. ఈ బాడీ ఆఫ్ ద కంటెంట్లో ఎన్ని కీవర్డ్స్ రావాలి అని మనకు ఒక డౌట్ వస్తుంది. అంటే ఇటన్నిటిలో ఒక్కొక్కటి పెట్టేస్తున్నాం కదా, బాడీ అంటే మనకు చాలా కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్ మొత్తంలో ఎన్ని కీవర్డ్స్ రావాలి అంటే, టోటల్ మనం తీసుకున్న ఆర్టికల్ 1000 వర్డ్స్ ఉంటే 1 to 2% అంటే 10 to 20 కీవర్డ్స్ మాత్రమే రావాలి. మోర్ దెన్ 20 కీవర్డ్స్ వచ్చినాయి అంటే అది బ్లాక్ హ్యాట్ SEO కింద కన్వర్ట్ అవుతుంది. అందుకని బిలో 20 కీవర్డ్స్ ఉండేలాగా చూసుకోవాలి. అలా అని కంటెంట్ ఏదో ఒకటి రాసేసి దాని కింద సేమ్ కీవర్డ్స్ 20 ఇచ్చేసామనుకోండి, 15 17 వచ్చినాయి ఇచ్చామనుకోండి, గూగుల్ ఇండెక్స్ చేస్తుంది, కానీ ఉపయోగం లేదు. దానిలో ఉండే కంటెంట్ వేరే ఉంటుంది, ఎండ్ యూజర్ చూడు. ఎప్పుడైతే ఎండ్ యూజర్ ఇమీడియట్గా మన వెబ్సైట్ నుంచి బ్యాక్కి వెళ్ళిపోతున్నాడు, అప్పుడు గూగుల్ అల్గారిథంకి అర్థమవుతుంది ఈ సైట్ అంత ట్రస్ట్ వర్ది కాదు, అందుకే వచ్చిన పర్సన్ ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాడు, కాబట్టి ఈ వెబ్సైట్కి మనం ఇంప్రెషన్స్ ఇవ్వద్దు అని చెప్పి ఆపేస్తుంది. అంటే లైక్ చూపించొద్దు అని ఆపేస్తుంది అనమాట. అట్లా కాకుండా వచ్చిన పర్సన్ ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకోండి, మనం ఇచ్చిన ప్రాపర్ కీవర్డ్స్కి రిలేటెడ్ కంటెంట్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉంటారనమాట. ఇట్లా 1 to 2% అంటే 10 to 20 కీవర్డ్స్ లోపలే ఉండాలి. దాన్నే కీవర్డ్ డెన్సిటీ అంటాము. లైక్ ఎంత ఉండాలి కీవర్డ్స్ అనేది 1 to 2% ఉండాలన్నమాట. మనం ఆన్ పేజ్లో మనం ఏమేమి వర్క్ యాక్టివిటీస్ చేస్తున్నాం అనే దాంట్లో మనం సెకండ్ ఇంకా కంటెంట్ ఆప్టిమైజేషన్. ఈ కంటెంట్ ఆప్టిమైజేషన్ అంటే మనము హై క్వాలిటీ కంటెంట్ అంటాం తీసుకున్నాం కదా, అలాగే రెలవెంట్, ఫోకసింగ్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న క్వాలిటీ కంటెంట్ని తీసుకుంటాం. అలాగే మెయిన్ కీవర్డ్ డెన్సిటీ అనేది 1 to 2% మాత్రమే ఉండాలి. కీవర్డ్ స్టఫింగ్ అంటే మోర్ దెన్ దట్ ఉంటే మనకి బ్లాక్ హ్యాట్ SEO కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్
కంటెంట్ ఫార్మాటింగ్ అంటే బుల్లెట్ పాయింట్స్, సబ్ హెడింగ్స్, షార్ట్ పారాగ్రాఫ్స్ ఇట్లా మనకు ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే కంటెంట్ ఫార్మాటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఒక పర్సన్ వచ్చి ఒక 1000 వర్డ్స్ ఆర్టికల్ రాస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుతూ కూర్చోడు. లైక్ హెడ్డింగ్స్, టేబుల్స్, లైక్ బుల్లెట్ పాయింట్స్ ఇట్లాంటివి పైపైన చదువుతారనమాట. ఆ పాయింట్స్‌లోనే అతనికి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైపోతది. అలాగే మల్టీమీడియా యాడ్ చేస్తాం. వీడియోస్, ఇమేజెస్, ఇన్ఫోగ్రాఫిక్స్ ఇట్లాంటివి. ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఏం లేదు, ఇమేజెస్ తక్కువ అండ్ ఓవరాల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఇమేజెస్‌లో ఏంటంటే ఇమేజ్ ఎక్కువ ఉంటుంది, కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇట్లా మనం కంటెంట్‌ని మనం ఆప్టిమైజ్ చేస్తాం. ఇక్కడ కంటెంట్ ఫస్ట్ వచ్చేసి కీవర్డ్ హౌ యూ డూ ద కీవర్డ్ ఆప్టిమైజేషన్ అంటే ఈ పాయింట్స్ చెప్పండి. హౌ యూ డూ ద కంటెంట్ ఆప్టిమైజేషన్ అంటే ఈ స్టెప్స్ చెప్పండి. 4 స్టెప్స్. హై క్వాలిటీ కంటెంట్, రిలవెంట్ కంటెంట్ అని ఫోకసింగ్ ద ప్రొడ్యూసింగ్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అండ్ మెయిన్ కీవర్డ్స్, maintain the keyword density like 1 to 2% is content formatting, bullet points, subheadings, paragraphs అండ్ మల్టీమీడియా. ఇవన్నీ కూడా మనం కంటెంట్ ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైటిల్ ట్యాగ్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక టైటిల్ ట్యాగ్ తీసుకున్నాం కదా, ఈ టైటిల్ ట్యాగ్ ఎంత ఉండాలి అనేది మనం చెక్ చేస్తాం. లైక్ టైటిల్లో వచ్చేసి యూనిక్గా ఉండాలి. అంటే ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇది చూసాము, దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకునేలా కాకుండా సంథింగ్ న్యూ ఒక టైటిల్ అనేది క్రియేట్ చేయాలి. అలాగే ప్రైమరీ కీవర్డ్ అనేది అదే స్టార్టింగ్లోనే ఉండాలన్నమాట. ప్రైమరీ కీవర్డ్ కానీ ఫోకసింగ్ కీవర్డ్ కానీ మనకి స్టార్టింగ్లో ఉండాలి. లైక్ ఇక్కడ ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని, ఏ తెలుగు కోర్స్ అని ఉన్నాయి కదా, తెలుగు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ అని, ఇవన్నీ కూడా ప్రైమరీ కీవర్డ్స్ ఆర్ ఫోకసింగ్ కీవర్డ్ స్టార్టింగ్ ఆఫ్ ద టైటిల్ ఉండాలి. ఇవి కరెక్ట్గా ఉంటే మనకి టైటిల్ మనకి ఎక్కువ మంది ఓకే తెలుగు కోర్సు అంటే ఆన్లైన్లో తెలుగు కోర్సు ఏంటి అనేది క్లిక్ చేస్తారు అనమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ఓకే ఏమేమి ఏ టూల్స్ మనకి స్టార్టింగ్ ఆఫ్ ద టైటిల్లో మనకి ప్రైమరీ కీవర్డ్ అనేది యూజ్ చేసుకుంటాము. అలాగే టోటల్ కీ ఈ కీవర్డ్స్ కానీ లేకపోతే ఈ సెర్చ్ ఇంటెంట్ బేస్డ్ టైటిల్స్ కానీ టోటల్గా 50 to 60 క్యారెక్టర్స్ ఉండాలి. టైటిల్ లెంత్ వచ్చేసి 50 to 60 క్యారెక్టర్స్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే మనకి గూగుల్లో కనిపించదు అనమాట. లైక్ ఒకవేళ మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్ లాస్ట్లో పెట్టేసి 60 క్యారెక్టర్స్ కన్నా ఎబో ఉందనుకోండి, అలాంటి టైటిల్స్ అనేవి ఇట్లా డాట్స్ వచ్చేస్తాయి. ఆ ఓన్లీ 60 క్యారెక్టర్స్ వరకు మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మోర్ దెన్ 60 క్యారెక్టర్స్ అంటే ఎండ్ యూజర్కి కనపడదు. ఇక్కడ వచ్చేసి ఇక మేజర్గా ఏంటంటే 50% ఆఫ్ అని వీళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు. ఇట్లా ఆఫర్ పెట్టినప్పుడు వాళ్ళు ఇది కనుక ఇక్కడ కనిపించకుండా ఇక్కడ మిస్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఎండ్ యూజర్కి ఏం అర్థం కాదు. బట్ గూగుల్కి అర్థమవుతుంది. మోర్ దెన్ 60 క్యారెక్టర్స్ ఉంటే గూగుల్ అర్థం చేసుకొని ఆ రిజల్ట్ మనకు చూపిస్తుంది. బట్ ఎండ్ యూజర్కి ఏముందో తెలియదు, దాన్ని క్లిక్ చేయడం అనమాట. అందుకోసమని అలాంటివి అవాయిడ్ చేయడానికి మనము ఓన్లీ 50 to 60 క్యారెక్టర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్కి వచ్చేసరికి మనకి మెయిన్ ఫోకసింగ్ కీవర్డ్ మెటా డిస్క్రిప్షన్లో ఇది కూడా స్టార్టింగ్లోనే ఉంటే బెటర్. అండ్ దాని క్యారెక్టర్స్ వచ్చేసి 150 to 160 అనమాట. ఇక్కడ
ఓకే. ఇదిగో ఇక్కడ పేస్ట్ చేసి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మనం చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి 9 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి విత్ స్పేస్ మనకి 62 క్యారెక్టర్స్, అంటే స్పేసెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. 62 క్యారెక్టర్స్ అనమాట. ఒక 2 క్యారెక్టర్స్ అనేవి మనకి ఎక్స్ట్రా ఉన్నాయి, బట్ అటు రిమూవ్ చేయలేం కాబట్టి అలానే ఉంచేసాము. ఇప్పుడు వచ్చేసరికి 59 వరకే తీసుకుంది. ఇక రిమైనింగ్ ఉన్నాయి మొత్తం డాట్స్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇది ఎందుకంటే ఇక్కడ వర్డ్ కట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్పేస్ వచ్చి ఇంకా నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడికి కట్ చేసేసింది. రిమైనింగ్ వర్డ్ మొత్తం ఇక్కడ కూడా అట్లనే ఆ వర్డ్ వరకు వదిలేసింది. ఆ నెక్స్ట్ తర్వాత ఆ డాట్స్ పెట్టేసింది అనమాట. అట్లా మెటా డిస్క్రిప్షన్ కూడా అంతే. మనకి ఇక్కడ రీడ్ మోర్ ఆప్షన్ అనేది కొత్తగా ఇంక్లూడ్ అయింది. అంతకుముందు అయితే ఈ ఆప్షన్ లేదు. ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే రీడ్ మోర్ క్లిక్ చేసుకోవాలి, అంటే నెక్స్ట్ వెబ్సైట్లో కూడా కన్వర్ట్ అయింది. ఇక్కడ కూడా ఎక్స్ట్రా టైటిల్ మన క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డాట్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి డాట్స్ చూపిస్తుంది. ఇట్లా మనకి ఈ టైటిల్ క్యారెక్టర్స్ అండ్ డిస్క్రిప్షన్ క్యారెక్టర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇది మ్యాండేటరీ. మనం ఏ మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ రాసినా ఆ క్యారెక్టర్స్ని ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ. మనం ఎక్కువ రాస్తే కనిపించవు, తక్కువ రాస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ చేయలేము. కాబట్టి మనకి మ్యాక్సిమం 50 to 60 క్యారెక్టర్స్ ఉండేలాగానే చూసుకోవాలి. మనం రాసినప్పుడు కూడా ఒకసారి వర్డ్ కౌంట్ ఎంత ఉంది, లైక్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో కూడా చెక్ చేసుకొని అప్పుడే ఇది చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెడర్ ట్యాగ్స్, H1 to H6 అని చెప్పాం కదా. ఇందులో వచ్చేసి మనకి టైటిల్ H1, H2, H3 త్రీ వాటిలో మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. ఇక్కడ మనకి కంటెంట్ రైటింగ్ కూడా 2 డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటుంది. ఒకటి జనరల్ కంటెంట్ రైటర్, వాళ్ళు ఏంటంటే స్టోరీస్ రాస్తారు, క్రియేటివ్గా రాస్తారు, ఎఫెక్టివ్గా ఉంటాయి, అదొక ఫార్మాట్లో వెళ్తుంది. బట్ ఇక్కడ మన బిజినెస్ వెబ్సైట్స్కి వచ్చేసరికి రాసే కంటెంట్ని SEO కంటెంట్ రైటింగ్ అంటాం. అంటే గూగుల్ వాళ్ళ రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ అన్ని అప్లై చేస్తూ కంటెంట్ రాయాలి. నార్మల్గా జనరల్గా వాళ్ళకి నచ్చినట్టు పారాగ్రాఫ్స్ రాసుకోవడము, ఇన్ఫర్మేషన్ ఎంత క్రియేటివ్గా రాసినా కూడా నో యూజ్ అనమాట. SEO కంటెంట్ అంటే SEO పాయింట్స్ మాత్రమే ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఎండ్ యూజ్ అలానే SEO పాయింట్స్ ఇంక్లూడ్ అయ్యి మన మామూలు కంటెంట్ రాయలేదా అంటే మామూలు కంటెంట్కి యూజర్ కనుక రాకపోతే అది కూడా మనకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రాయాలన్నమాట. తర్వాత మనం ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ కూడా చూసాం కదా. ఇంటర్నల్ లింక్ కూడా మన కీవర్డ్కి యాడ్ చేస్తాము. మన విత్ ఇన్ ద వెబ్సైట్ ఆ లింక్ అనేది ఇస్తాం. నెక్స్ట్ URL స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఇచ్చిన ఈ ఫార్మాట్లో ఉండాలన్నమాట. లైక్ వెబ్సైట్, ఫోల్డర్స్, తర్వాత ఆస్క్ గూగుల్, గో టు రీక్రాల్ అని ఉంది కదా. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ లెటర్స్కి అదే లైక్ వర్డ్స్కి మధ్యలో ఐఫోన్స్ రావాలి. అండర్ స్కోర్ అని స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఏమి ఇవ్వకూడదు. ఇలా స్లాషెస్ వచ్చినాయి అంటే ఇవి సబ్ కేటగిరీస్ అన్నమాట. ఇక్కడ మనకి కోర్సెస్ ఉన్నాయి. కోర్స్ కింద 45 days క్లాస్ అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వెబ్సైట్ తర్వాత మనకి ఇవి వచ్చేసింది అనమాట. ఇక్కడ కోర్స్ క్లిక్ చేసామనుకో, సారీ ఇక్కడ నేమ్ తప్పు వచ్చింది, సర్వీసెస్ అని పెట్టింది, కోర్స్ రాకుండా. ఇక్కడ సర్వీసెస్లో వెబ్సైట్ డిజైన్ ఇట్లా మనకి రావాలి. రెండింటి మధ్యలో హైఫన్ రావాలి. కొన్నిటికి ఏమంటే ఈ ఫోల్డర్స్ కూడా వస్తాయి. కొన్ని వెబ్సైట్స్కి మనకి సెర్చ్, డాక్యుమెంట్స్, క్రాల్ ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట.
ఇంకొన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిఫరెంట్ వెబ్‌సైట్స్‌కి డిఫరెంట్ ఫార్మాట్‌లో. ఇంక ఈ వెబ్‌సైట్‌కి కూడా మన ఫార్మాట్‌లోనే వచ్చిందనమాట. ఇక్కడ కేర్ ఇమేజ్ ఆప్టిమైజేషన్, ఇమేజ్‌కి ఆల్ట్ ట్యాగ్ యాడ్ చేస్తాము. లైక్ ఆల్ట్ ట్యాగ్ ఏదైతే ప్రైమరీ కీవర్డ్ గానీ, ఫోకస్ కీవర్డ్ 2 ఒకటే. ఆ ఫోకసింగ్ కీవర్డ్ గానీ, ఇక్కడ ప్రైమరీ కీవర్డ్ గానీ ఏది తీసుకున్నామో అదే ఇమేజ్ మీద ఉండే కంటెంట్ ప్లస్ ఇమేజ్‌కి యూజ్ చేసే ఆల్ట్ ట్యాగ్ ఈ 2 యూజ్ చేసుకోవాలి. అలాగే ఇమేజ్‌ని ఆప్టిమైజ్ చేయడం అంటే రిలవెంట్ ఇమేజెస్ తీసుకోవడము, 2 ఆల్ట్ ట్యాగ్‌ని యాడ్ చేయడము ప్రాపర్‌గా, మూడోది ఫైల్ సైజ్ రెడ్యూస్ చేయడం. మన ఇమేజ్ క్రియేట్ చేసిన ఇమేజ్‌ని డైరెక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా వెబ్‌సైట్‌లో పెడితే ఏంటంటే ఫైల్ సైజ్ ఎక్కువయ్యి మన వెబ్‌సైట్ స్పీడ్ అనేది తగ్గుతుంది. అలా స్పీడ్‌ని ఆప్టిమైజ్ చేయాలి అంటే ఇమేజ్‌ని కంప్రెస్ చేయాలి వితౌట్ ఎనీ ఎఫెక్టింగ్ ఆన్ ఇమేజ్ క్వాలిటీ. ఇమేజ్ క్వాలిటీ కనుక ప్రాపర్‌గా చూడడానికి అలానే ఉండాలి. బట్ ఫైల్ సైజ్ అనేది తగ్గాలి. అప్పుడు వెబ్‌సైట్ అనేది స్పీడ్‌గా లోడ్ అవుతుంది. ఇవి 3 ఇమేజ్ ఆప్టిమైజ్ చేసే ప్రాసెస్. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫ్రెండ్లీనెస్. ఈ మొబైల్ ఫ్రెండ్లీ అంటే వెబ్‌సైట్ మనం ఎప్పుడైతే మొబైల్‌లో ఓపెన్ చేస్తామో అప్పుడు మొబైల్‌లో ప్రాపర్‌గా స్పీడ్‌గా ఓపెన్ అవ్వాలి. అలాగే మెనూ బార్ కరెక్ట్‌గా కనిపించాలి. లెటర్స్ కరెక్ట్‌గా ఉండాలి. మా కాల్ టు యాక్షన్ బటన్ కరెక్ట్‌గా ఉండాలి. లైక్ కాల్ టు యాక్షన్ అంటే మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి లైక్ కాంటాక్ట్ అస్ పేజ్ గానీ ఇట్లాంటివి కరెక్ట్‌గా ఉండాలి. అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? ముందు మొబైల్‌లో ఇండెక్స్ అయితే తర్వాత మన వెబ్‌సైట్ ఫాస్ట్‌గా గూగుల్‌లో ఇండెక్స్ అవుతుందన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ పేజ్ లోడింగ్ స్పీడ్. మనకి ఇమేజ్ వెబ్‌సైట్ కనుక స్లో అయిందనుకోండి, మన తర్వాత ఉండే వెబ్‌సైట్స్ టాప్‌లో వచ్చేస్తాయి. మనం ఆగిపోతాం అక్కడే. ఆ స్లోగా లోడ్ అయ్యే వెబ్‌సైట్‌ని గూగుల్ అల్గారిథం పట్టించుకోదు. అంటే అంతసేపు ఎండ్ యూజర్‌ని వెయిట్ చేయించడం గూగుల్‌కి ఇష్టం ఉండదు. ఒకవేళ మన ఆన్సర్ ప్రాపర్‌గా ఉన్నా గానీ, మన వెబ్‌సైట్ స్లోగా ఉంటే మనల్ని స్టాప్ జేసేస్తది. దానికి మనం చెక్ జేసుకోవాల్సిందేంటి, ఇమేజ్ కరెక్ట్‌గా కంప్రెస్ చేసుకున్నామా లేదా? అలాగే బ్రౌజర్‌లో క్యాచీ ఉన్నాయా లేదా? అండ్ ఈ బ్రౌజర్‌లో క్యాచీ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేసినప్పుడు సర్వర్‌లో ఉన్న డేటాను తీసుకొచ్చి మనకి ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే చేస్తది. బట్ సెకండ్ టైం మళ్ళీ క్లిక్ చేసామనుకోండి ఇమ్మీడియేట్‌గా, అప్పుడు డైరెక్ట్‌గా సర్వర్‌కెళ్ళకుండా ఈ బ్రౌజర్‌లో ఉన్న క్యాచీలో స్టోర్ అయిన వెబ్‌సైట్‌ని తీసుకొచ్చి చూపిస్తది. అలా చేయడం వల్ల మన వెబ్‌సైట్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంది కాబట్టి. అలాగే ఏదైనా ఫైల్స్ కనుక పెద్ద ఫైల్స్ ఉన్నాయనుకో అవి కావాల్సినంతగా మనం చిన్నవి చేసుకోవటం. ఇంకా అన్నెసెసరీ అనుకుంటే రిమూవ్ చేయటం. లైక్ కోడింగ్ ఫైల్స్, సీఎస్ఎస్, హెచ్టీఎంఎల్, జావాస్క్రిప్ట్ ఫైల్స్. ఇలా ఏదైనా అన్నెసెసరీగా ఉంటే కోడింగ్ ఎక్కువ ఉంటే ఇవన్నీ రిమూవ్ చేసుకుంటాం. ఇదొచ్చేసి మనం చెయ్యము. మాక్సిమం డెవలపర్సే చేస్తారు. ఎందుకంటే ఇవి రిమూవ్ చేయాలంటే మనకి కోడింగ్ మీద గ్రిప్ కావాలి. ఏ ఫైల్ దేనికి యూజ్ అవుతుంది. అంటే ఇంకొకటి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక పర్సన్ రాసాడనుకో ఆ పర్సన్‌కి ఇస్తే ఆయన రిమూవ్ చేసేస్తాడు. బట్ వర్డ్‌ప్రెస్ అనేది వేరే ఎవరో చేసిన సాఫ్ట్‌వేర్స్. అవి మనము రీయూజ్ చేసుకుంటూ ఉన్నాం. ఆ ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసుకొని చేస్తూ ఉన్నాం. అందులో మనకి తీయాలి అంటే ఇక్కడ కొంచెం మనకి సీఎస్ఎస్ మీద, హెచ్టీఎంఎల్ మీద, జావాస్క్రిప్ట్ మీద గ్రిప్ అనేది ఉండాలి. తర్వాత వెబ్‌సైట్ యూఎక్స్ లైక్ వెబ్‌సైట్ ఫ్రంట్ ఎండ్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. యూఎక్స్ డిజైన్ అంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ యూజర్ అనేది మన వెబ్‌సైట్‌ని ఫస్ట్ ఈ పేజెస్ చూస్తాడు. కాంటాక్ట్ అస్ ఎలా ఉంటది. అంటే లైక్ ఇమ్మీడియేట్‌గా ఫిల్ చేయడానికి ఉందా లేదా? ఇట్లాంటివి ఇవన్నీ అనమాట. యూజర్ ఎక్స్‌పీరియన్స్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ బటన్ అంటే మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి సైన్ అప్ గానీ, లాగిన్ గానీ, చాట్ గానీ ఇట్లాంటి ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ స్కీమా మార్కప్, స్ట్రక్చర్ డేటా. ఈ స్కీమా మార్కప్ అనేది
ఒక చిన్న స్మాల్ కోడ్. దీన్ని మనం మన వెబ్‌సైట్‌లో యూజ్ చేస్తే ఏమవుతుందంటే సెర్చ్ ఇంజిన్‌కి ఇంకా ఈజీ అవుతుందనమాట. మన వెబ్‌సైట్‌లో ఇంకేమేమి ఉన్నాయి? లైక్ ఎఫ్ఏక్యూస్ ఉన్నాయా? లైక్ ఇమేజెస్ ఉన్నాయా? వీడియోస్ ఉన్నాయా? లైక్ క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్‌లో ఉందా? ఇవన్నీ గూడా గూగుల్‌కి తెలియాలంటే మనం ఈ స్కీమాస్ యాడ్ చేయాలన్నమాట. స్కీమాస్ యాడ్ చేస్తే మన వెబ్‌సైట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ కెనానికలైజేషన్. మన వెబ్‌సైట్ టు అవాయిడ్ ద డూప్లికేట్ కంటెంట్. మన వెబ్‌సైట్‌లో కంటెంట్ ఉంటుంది. మళ్ళీ సేమ్ అలాంటి వెబ్‌సైటే మనం ఇంకొకటి క్రియేట్ చేస్తాం. లైక్ మొబైల్ వెర్షన్‌లో. అప్పుడేమవుతుందంటే మొబైల్ వెర్షన్ కంటెంట్ అనేది డూప్లికేట్ అవుతుంది. యాస్ పర్ గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలా అవ్వకుండా ఉండాలంటే మనం కెనానికల్ ట్యాగ్ ఇవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఈ వెబ్‌సైట్‌ని డిజైన్ చేసాము. www.example.com అంటే లైక్ ఇక్కడ ఏదైనా వెబ్‌సైట్ ఉండొచ్చు. డొమైన్ నేమ్ ఉండొచ్చు. ఈ వెబ్‌సైట్‌ని మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసాం. దాన్ని మొబైల్ వెర్షన్‌లోకి కన్వర్ట్ చేసాం. సేమ్ వెబ్‌సైట్‌ని మొబైల్ వెర్షన్‌కి కూడా కన్వర్ట్ చేసాం. ఇప్పుడు వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే వెబ్‌లో ఓపెన్ అవుతది. మొబైల్‌లో ఓపెన్ చేస్తే మొబైల్ వెర్షన్ ఓపెన్ అవుతది. అప్పుడు ఈ 2 కంటెంట్ సేమే ఉంటాయి. ఎక్కడ ఓపెన్ చేసినా సేమ్ కంటెంటే చూపించాలి ఎండ్ యూజర్‌కి. కాబట్టి ఇవి సేమ్ కంటెంట్ ఉంటే గూగుల్ ఏమనుకుంటదంటే ఇది డూప్లికేట్ అనుకుంటది. అలా అనుకోకుండా ఉండాలంటే ఈ ట్యాగ్ అనేది మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకోవాలి. కెనానికల్ ట్యాగ్. ఆ వర్డ్‌ప్రెస్‌కి అయితే ఆల్రెడీ ఆన్‌లోనే ఉంటది. కెనానికల్ ట్యాగ్ ఆన్, ఆఫ్ అని ఉంటది. మనం ఆన్ చేసుకుంటే సరిపోతది. తర్వాత సోషల్ షేరింగ్ బటన్స్. మన వెబ్‌సైట్‌లో బాటమ్‌లో మనకి సోషల్ షేరింగ్ బటన్స్ ఉంటాయి. లైక్ ఇదొచ్చేసి మనకి సోషల్ మీడియా హ్యాండిల్స్. లైక్ బ్లాగ్‌లో వచ్చేసరికి మనకి సోషల్ షేరింగ్స్ ఉంటాయి. హ్మ్. ఇక్కడేంటంటే మనకున్న ఇన్ఫర్మేషన్‌ని వేరే ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటాం అన్నమాట. ఒకవేళ ఈ కంటెంట్ బావుందనుకోండి, ఓకే. ఇది చూడండి ఒకసారి అని ఉంటది. అట్లా షేర్ చేయడానికి కింద సోషల్ మీడియా షేరింగ్ ఆప్షన్స్ కూడా ఇవ్వాలి ఇక్కడ. ఇక్కడ ఇస్తే వాళ్ళకి కంటెంట్ నచ్చిందనుకో రీడ్ చేసి అది వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటారు. అట్లా మన వెబ్‌సైట్ ర్యాంకింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని యూజ్ చేసుకొని ఎక్కువ పీపుల్స్ విజిట్ చేస్తూ ఉంటే దాన్ని బట్టి గూగుల్ అల్గారిథం కూడా అప్‌డేట్ అవుతూ ఉంటుంది. ఓకే. మన వెబ్‌సైట్ బావుంది. ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది కాబట్టి దిస్ ఈస్ గుడ్ సైట్ అని వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యాహ్! లేదండి. 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 హలో! యాహ్! మీకు ఈ వీడియో ఎలా పంపించ